వీఐపీ తరలింపులు, అరకొర ఏర్పాట్లు, స్వంత ప్రచారంపై శ్రద్ధ చూపడం నిర్వహణ లోపాలే ప్రమాదానికి కారణమని ఖర్గే అన్నారు. దీనిపైన రాహుల్ గాంధీ విమర్శ చేశారు. మీరు ఇన్ని రోజులైతుంది కదా మహాకుంభమేళా ప్రారంభమై, ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా సరే కుంభమేళాలో స్నానం చేసినట్టుగా ఒక్క వీడియో అయినా చూపించండి. ఇదే మహాకుంభమేళా పైన, ఇదే కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం పైన స్వయంగా మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు? పుణ్యస్నానాలు ఆచరిస్తే లేకపోతే గంగలో మునిగితే దారిద్ర్యం నశిస్తుందా అన్నాడు. ఇవాళ దీనిపైన విమర్శించేటువంటి అర్హత మల్లికార్జున ఖర్గే గారికి కాంగ్రెస్ నాయకులకు ఉందా? ఇవాళ లౌకికవాదం అని చెప్తారు కదా, 45 కోట్ల మంది అంటే దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ఆచరించినట్టే. దాదాపుగా 45 కోట్ల మంది ఒక రాష్ట్రంలోకి వెళ్ళి ప్రయాగ్రాజ్లో స్నానాలు ఆచరిస్తుంటే అన్ని కోట్ల మంది భక్తుల యొక్క విశ్వాసాలు, ప్రజల యొక్క విశ్వాసాలపైన ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు. ఒక్కరు కూడా పోలే. ఇవాళ ఇఫ్తార్ పార్టీలకు లేకపోతే ఇంకొక పార్టీలకు వెళ్ళేటువంటి నాయకులు, లౌకికవాదం చెప్పేటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైనా సరే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇవాళ పోయి కుంభమేళాలో ఇప్పటిదాకా ఎందుకు స్నానం చేయలేదు? ఎందుకు ఏర్పాట్లను పరిశీలించలేదు? ఎందుకు దానిపైన సమీక్షలో పాల్గొనలేదు? అంటే వీళ్ళకేమో అప్పుడు పట్టదు. ఏకంగా పుణ్యస్నానాలే ఆచరించాల్సినటువంటి అవసరం లేదు, దారిద్ర్యం పోతుందా అని మల్లికార్జున ఖర్గే గారు అన్నారు. ఇదేనా? అంటే రెండు నాలుకల ధోరణి, రెండు విధానాలు అక్కడైనా జరిగితేనేమో ఎదురు చూడము. అసలు మీరు ఈ విశ్వాసాలపైన మీకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో చెప్పండి. ఇవాళ విమర్శించేటువంటి నైతిక అర్హత మల్లికార్జున ఖర్గే గారికి ఉందా? ఏఐసిసి ప్రెసిడెంట్గా నిన్నటి దాకానేమో ఇవాళ కుంభమేళాలో మునిగితే దరిద్రం పోతుందా అన్నారు. ఏ దరిద్రం పోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు చూసుకుంటారు. మీకెందుకు? మీకు సంబంధం లేదు కదా, మీరు వాటిని పాటించరు కదా, విశ్వసించరు కదా, వాటికి సంబంధం లేదు కదా. ఏం జరిగితే మీకెందుకు? ఇవాళ విమర్శించడానికి మాత్రం ఇవాళ ముందు ఎందుకు వచ్చారు? ఇంకో ఇది ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అంశం, ప్రజల్లో ఆలోచించాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి 3-4 ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వెళ్ళి ఎందుకు ఇవాళ స్నానం చేయలేదు? అక్కడికి విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు వెళ్ళి అక్కడ స్నానం చేయలేదు? అంటే వాళ్ళకి సంబంధం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు మల్లికార్జున ఖర్గే గారితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగిలినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్య నాయకులు అనుకున్నటువంటి వాళ్ళు, సిడబ్ల్యూసి మెంబర్లు ఎవరో అక్కడికి వెళ్ళి ఎందుకు ఇవాళ పుణ్యస్నానాలు ఆచరించలేదు? గంగ కదా, త్రివేణి సంగమం కదా, ఉత్తరప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, నిన్నటిదాకా అందరు ఉత్తరప్రదేశ్ నుంచే గెలిచారు కదా, మరి ఎందుకు స్నానాలు చేయలేదు ఇవాళ? అంటే హిందువుల యొక్క ఆచార వ్యవహారాల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ, భక్తి, గౌరవము ఇదేనా? డైరెక్ట్గా బయటపడుతున్నారు. ఇవాళ ఏర్పాట్లు చేయడం, ఒక ఘాట్లో ఒక గంటకి 50,000 మంది స్నానాలు చేసేటువంటి దాన్ని 2 లక్షల మంది స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఖచ్చితంగా అక్కడికి నాగ సాధువులు వస్తారు, మిగిలినటువంటి సాధువులు వస్తారు, పీఠాధిపతులు వస్తారు, అది ఆచారము. వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయాల్సిందే. విఐపీలు వస్తారు, వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయాల్సిందే. లేకపోతే ఎవరో అక్కడికి వెళ్ళి విఐపీల కోసం మిగిలినటువంటి భక్తులందరూ కూడా అనవసరంగా ఇబ్బంది పడకుండా వీళ్ళని ప్రత్యేకంగా వెళ్ళగొట్టడం కూడా అవసరమే. దీనిపైన విమర్శ జరిగింది. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. హిందువుల యొక్క విశ్వాసాలపైన ఎవరికి నమ్మకం ఉన్నా సరే ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ సర్కార్ను విమర్శించడం అంటే, ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ సర్కార్ ఎక్కడ కూడా ఈ విషయంలో, ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లేదు. ఏ ఒక్క రోజైనా సరే మహాకుంభమేళా ఏర్పాట్ల విషయంలో మీడియాపై ఇన్ని ఏర్పాట్లు జరిగింది భక్తుల కోసం, 45 కోట్ల మంది వచ్చేటువంటి దానికోసం మీడియా ప్రతిరోజు ప్రత్యేకంగా ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి, ఇక్కడికి రండి, ఇక్కడికి వెళ్ళండి అని మీడియా బాధ్యతాయుతంగా పనిచేసిందా? మీడియా ప్రజలకు చేరేసేటువంటి ప్రయత్నం చేసిందా? అన్ని భాషల వాళ్ళు వెళ్ళారు కదా, అన్ని భాషల మీడియా అక్కడ ఉండి చెప్పాలి కదా, చెప్పాల్సినటువంటి బాధ్యత కదా, మరి ఎందుకు చేయలేదు? విమర్శ చేసేదానికి మాత్రం ముందొస్తారు. కేవలం ఇక్కడనే తిరుపతిలో తొక్కిసలాట కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ నిర్లక్ష్యం ఉంటే స్పందించడంలో తప్పలేదు, నిర్లక్ష్యం ఉంటే అక్కడ చెప్పడంలో. విఐపీల సేవల కోసం చేస్తున్నారని కానీ సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు చేయడంలో ఎక్కడైనా వైఫల్యం చెందితే పలానా చోట వైఫల్యం చేసిందని చెప్పొచ్చు. ఒక పెద్ద నగరాన్ని, కృత్రిమ నగరాన్ని సృష్టించింది ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. నిమిషాల్లో అక్కడి నుంచి ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేసింది.
మళ్ళీ అంత జరిగినా కూడా కోట్ల మంది భక్తులు, లక్షలు కూడా కాదు, కోట్ల మంది, ఒకే రోజు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళిపోయారు అక్కడ. ప్రతి ఒక్కడు వీలంత భారీగా నిలిచిపోయినటువంటి వాహనాలు మరో 3 వారాలు అయోధ్యకు రాకండి. ప్రయాగ్రాజ్ ఎట్లాగ వెళ్తున్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య, కాశీ, మధుర విపరీతంగా ఉంది, విపరీతమైనటువంటి రష్. 30-40 కిలోమీటర్ల మేరకు ఆగిపోయినాయి. బారికేడ్లను దూకిపోవాల్సినటువంటి అవసరం. ఎవరో చిన్న మొన్న ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది. ఎవడో చిన్న మెరుగురు చూసి రైల్వే డబ్బా కాలిపోయింది అనగానే అందరు దునికి చనిపోయారు అనవసరంగా. రైల్వే డబ్బా కాలలేదు, దానికి నిప్పంటుకోలేదు. ఇది కూడా అంతే. ఎవరో బాబాలు అక్కడికి వచ్చేసి ఉరకండి పదండి అని ఎవరో ఒక చెప్తే అందరూ పొలమని వెళ్ళిపోవడం. కనీసం అరే ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండాలి, ఇట్లాంటిది ఏం లేదు. అక్కడ పడుకున్నారు, మనుషులు ఉంటారు కాబట్టి దాన్ని ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి ఏమీ ఆలోచన లేకుండా ప్రజలు వెళ్ళేటువంటిది. ప్రజలను తప్పుపట్టడం కాదు. 40 కోట్ల మంది ఒకే రోజు 10 కోట్ల మంది వచ్చేటువంటి దగ్గర ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలను కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే, ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, యోగి ప్రభుత్వం తప్పు చేస్తే కూడా ఇక్కడ లోపం ఉంది అనేటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా సాయం చేసిరా? కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికైనా సాయం చేసిరా? అక్కడ కాంగ్రెస్ సేవాదళి అక్కడ ఉన్నదా ఏమన్నా? కాంగ్రెస్ సేవాదళి ఇవాళ ఉంది కదా, మరి 45 కోట్ల మంది స్నానాలు ఆచరించి రోజు 1 కోటి మంది భక్తులు వచ్చే చోట కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా సహాయ కేంద్రాలు పెట్టిరా? కనీసం మీ పార్టీ తరపున సేవాదళ కేంద్రాలు పెట్టిరా? అక్కడెక్కడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ సెంటర్లు పెట్టిరా? ఎక్కడైనా మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులని భక్తులను వాడుకోవడానికో రావడానికో ఇన్ఫర్మేషన్ సెంటర్లుగా ఏమైనా పెట్టడానికి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఏర్పాట్లు చేసిందా? ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు ఏమైనా ఏర్పాట్లు చేసిరా? అక్కడికి వచ్చేసరికి మాత్రం ఏమీ చేయరు. అక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడరు. ఎస్, మీడియా విషయంలో కూడా మీడియా 1954లో జరిగినటువంటి మహాకుంభమేళాలోనే అతిపెద్ద విషాదము. అప్పట్లో 50 లక్షల మంది వస్తే 800 మంది ప్రాణాలు కోల్పోయారు. 1954లా అక్కడ కాంగ్రెస్ సర్కారే ఉంది కదా. 1954లా 50 లక్షల మంది వచ్చారు కదా, ఇవాళ 10 కోట్ల మంది వచ్చారు కదా. మరి ఎస్, తప్పులుంటే చూపడంలో తప్పులేదు, సహాయం చేయాలి. కానీ నిన్నగాక మొన్న ఇది స్నానాలు ఆచరించే ముందు రోజే ఖర్గే గారు చేసినటువంటి, ఎందుకు ఇవాళ ఇప్పటిదాకా చేయలేదు? పోనీ మేము పలానా రోజు అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తామని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదే. అమిత్ షాలో లేకపోతే మిగిలిన కేంద్ర మంత్రులు వేయరు. 5వ తారీఖున ప్రధానమంత్రి వేయి అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. మరి ఇవాళ మిగిలినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు, లేకపోతే కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, గాంధీ కుటుంబం ఎందుకు ఇవాళ అక్కడ పుణ్యస్నానం ఆచరించలేదు?